నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నాణ్యమైన కందిపప్పు, కర్నూల్ సోనా బియ్యాన్ని ప్రజలకు రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు బజార్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం. అయితే వివరాలకు వెళ్తే నంద్యాలలో పౌర శాఖ సహకారంతో రైతు బజార్లో నాణ్యమైన కర్నూల్ సోనా కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు. రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు అధికారుల ఆదేశాల మేరకు కర్నూల్ సోనా 49 కందిపప్పు 160 రూపాయలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి కుటుంబానికి 1 కేజీ కందిపప్పు, 5 కేజీల కర్నూల్ సోనా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలు మాత్రం ఏర్పాటు చేసే కేంద్రాలకు రాకపోవడంతో వెలువెలబోతున్నాయి. ప్రజల కోసం కౌంటర్లు ఎదురు చూస్తున్నారు. రోజుకు 25 లేక 30 మంది మాత్రమే రావడం జరుగుతుంది. దుకాణాలలో కేజీ కందిపప్పు 170 రూపాయలకు పంపుతున్నారు. రైతు బజార్లో 160 రూపాయలు ఉండడంతో ఎక్కువగా ఎవరు ఆదరణ చూపడం లేదు. ఈ సందర్భంగా కౌంటర్ లో ఉన్న వారు మాట్లాడుతూ రోజుకి 30 లేక 40 మంది మాత్రమే వస్తున్నారని, ఎక్కువ జనాలు ఆదరణ చూపడం లేదని, ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబానికి కేజీ కందిపప్పు, 5 కేజీల బియ్యం మాత్రమే ఇవ్వడంతో అదే విధంగా బయటికి ఇక్కడ 10 రూపాయలు మాత్రమే ఉండడంతో ఎక్కువ ప్రజలు ఆదరణ చూపడం లేదని తెలిపారు. ఒక కుటుంబానికి వచ్చేసి ఆధార్ కార్డు 5 కేజీలు బియ్యం. ఎంత కేజీ? కేజీ వచ్చేసి 48 వచ్చేసి రా రైస్, 49 వచ్చేసి స్టీమ్ రైస్. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు మన కలెక్టర్ వాళ్ళంతా చెప్పినారు కాబట్టి జనాలు వస్తూనే ఉంటారు. తెలిసిన వాళ్ళంతా వస్తున్నారు. తెలిసిన వాళ్ళు తెలిసినట్లు వస్తున్నారు. అంటే ఒక కార్డు ధరకు 5 కేజీలు మాత్రమే. ఒక కుటుంబానికి వారికి 5 కేజీలు. ఎంత? 160. బయట ఎంత ఉంది? బయట రకరకాలు అంటే 10 రూపాయలు డిఫరెంట్. 160 రూపాయలు. 160 రూపాయలు కేజీ. ఎన్ని కేజీలు వేస్తారు మనిషికి? ఆధార్ కార్డు మీద కేజీ. అంతే, 1 కేజీ మాత్రమే. ఈరోజు వచ్చి మళ్ళీ రేపు వచ్చి అందరికీ ఇప్పుడు మనుషులు రెగ్యులర్ అంటే గుర్తుపెట్టలేం కదా. వెంటనే ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం? వేస్తారా? మామూలుగా అయితే మనిషి తెలిసిందంటే వెయ్యము, తెలియకుండా అంటే మనం గుర్తుపట్టలేం కదా మనుషులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంత సీరియస్ విషయం చోటు చేసుకున్న నేపథ్యంలో ఫిర్యాదు పట్ల బాధ్యతారహితంగా వహించినట్లు డిఐజీ విచారణలో తేలింది. దీంతో నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ మరియు ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్ జయశేఖర్ ను కర్నూలు రేంజ్ డిఐజీ సిహెచ్ విజయరావు ఈ ఇద్దరి పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైనా ఇంట్లో వస్తువు చేతిలో సెల్ పోతేనే గగ్గోలు పెట్టే అలాంటి పరిస్థితుల మధ్య ఒక మైనర్ బాలిక అదృశ్యం కావడం, ఆ తర్వాత గ్యాంగ్ రేప్ జరిగే హత్యకు గురిపా కాబడిన నేపథ్యంలో ఈ బాలిక కేసు ఛేదించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన దర్యాప్తు పోలీసు అధికారుల పట్ల డిఐజీ శాఖపరమైన చర్యలకు ఉపక్రమించి సిఐ ఎస్ఐ పై వేటు వేశారు. నంద్యాల పట్టణంలోని మొహరం వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతస్థుల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగను ప్రశాంతంగా నిమజ్జనం చేశారు. పట్టణంలోని దాదాపు 25కు పైగా పీర్ల మఖాన్లు ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో గత 10 రోజులుగా ముస్తాబై భక్తుల ఫాతిహాలు, ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి చివరి భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే గ్రామోత్సవం నిర్వహించారు. తిరిగి మధ్యాహ్నం మఖాన్లకు చేరుకొని సాయంత్రం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో మహిళలు ఉపవాసాలతో ఉండి నిమజ్జన కార్యక్రమాన్ని వేళ్ల తాళాలతో తీసుకుని వచ్చారు. కల్పన సెంటర్ లోని ఇమాం కాసిం చాద్బాండలో అతి అక్బర్ ఇమాం కాసిం అలీ అబ్బాస్, మాల్దారిపేటలో మౌలాలి స్వామి తొట్టిబావి వద్ద ఉన్న ఉజలా తాబూజ్, గాంధీ చౌక్ లో హసాన్ జమాల్ భాషా దర్గా వద్ద ఉన్న అలీ అక్బర్ అలీ ఆర్డర్, బదుల్ సాహెబ్ సాదిక్ నగర్ లోని అలీ అక్బర్ హసన్ హలీం, నూనెపల్లిలోని మౌలాలి స్వామి
ఏకలవ్య నగర్లోని దస్తగిరి స్వాములు బయలుదేరారు. మొజవర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ఫతేహాలు నిర్వహించారు. యువకులు గంధం చల్లుకుంటూ టెంకాయలు, మలిద వంటి ప్రసాదాలను పీర్లకు సమర్పించారు. పీర్ల ఊరేగింపు కల్పన సెంటర్ వద్ద చేరుకుని గాంధీ చౌక్, బంగారు, అంకళ్లు, పెద్దబండ, ఆర్టీసీ బస్టాండ్ చివరిగా రాత్రి 7 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దున్న కుందు నది వద్ద స్వామివారి పీర్లను నిమజ్జనం చేశారు. నిమజ్జనం అనంతరం మహిళలు ఉపవాసాలు విడిచిపెట్టి తీపి అప్పడాలను బంధువులకు, స్నేహితులకు పంపిణీ చేశారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. బండి ఆత్మకూరు మండలం కోడూరు గ్రామం నుంచి మొత్తం కలిసి నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారీ తీసుకుని వచ్చి బుధవారం అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలు, చెక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకుబక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూల పండ్లు తదితరులు వస్తువులు తీసుకుని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. కోడూరు గ్రామం మొత్తం అమ్మవారి ఆశీస్సుల కోసం తరలి రావడంతో దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ఆలయ నిర్వాహకులు భక్తులకు అమ్మవారి దర్శనం, సామూహిక కుంకుమార్చన తదితర విశేష పూజలు భక్తులై నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశుతులయ్యారు.
చిరుతపులి ద్వారా ప్రాణహాని జరిగే వరకు చర్యలు తీసుకోరా అంటూ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ధోరణిపై మండల ప్రజలు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మహానంది క్షేత్రాన్ని నేను వదలను బొమ్మాలి అంటూ ఈ రోజు ఉదయం చిరుతపులి సంచరించి వెళ్లింది. ఇక చిరుత రూటు మార్చుకుని నల్లమల అడవి పరిసరాలు వద్దలి పంట పొలాల్లో సంచరించడం మొదలు పెట్టడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు ప్రాణహాని తథ్యమని రైతులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మహానది క్షేత్ర పరిసరాల్లో సంచరించిన చిరుత పంట పొలాల దారి పట్టడంతో రైతులు కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జర్రా కిలో ఇవ్వండి. ఇవి కోడంగల్ ఇది పక్క ఉన్నాయి కోనముచ్చులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు వందల మంది వరకు రోగులు వస్తున్నారు. ఇక్కడ ఓపీ ఆన్లైన్ లో ఇస్తుండటంతో గ్రామీణులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఓపీ తీసుకోవాలంటే చరవాణి సంఖ్య ఉండాలంటున్నారు, లేదంటే ఆధార్ తప్పనిసరి ఉండాలి. వేలాది మంది వస్తున్న ఆసుపత్రిలో ఆ వివరాలు సమర్పించి ఓపీ తీసుకోవాలంటే గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట అయినా సరే వందలాది మంది ఓపీ కోసం బార్లు తీరి కనిపిస్తున్నారు. ఓపీ ఉంటేనే వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో రోగులు ఓపీ కౌంటర్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రోగికి సెలైన్ ఎక్కించేందుకు అవసరమైన క్యాన్లా కూడా లేకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు ఇబ్బందులు ఎదురుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఆసుపత్రిలో ఇదే పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి వైద్యం కోసం వచ్చిన రోగికి సెలైన్ ఎక్కించడం కష్టమవుతుంది. దీంతో రోగులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఓపీ కోసమ్మా తీపించుకున్నా ఓపీ తీసుకురానికి పోయింది. మంది ఎక్కువ ఉండాలా?